బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని బద్వేల్ మండలం చింతల చెరువు రైతు సేవా కేంద్రంలోని బయనపల్లి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. బద్వేల్ మండల వ్యవసాయ అధికారి శ్రీ చంద్రమోహన్ రెడ్డి, వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ టి భావతప్రియ, జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి బి మాధురి, చింతల చెరువు రైతు సేవా కేంద్రం వ్యవసాయ సహాయకులు ఆనకార్ల పవన్ కుమార్, కాలువపల్లి రైతు సేవా కేంద్రం వ్యవసాయ సహాయకులు మజ్జరి సుబ్బయ్య, వ్యవసాయ విస్తరణ అధికారి విజయ్ కుమార్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. బయనపల్లి రైతు సేవా కేంద్రం వద్ద జొన్న విత్తనాలకు బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం జరిగింది. గ్యాప్ పొలంబడి క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది. వరిలో కాండం తొలుచు పురుగు, ఆకు ముడత పురుగును గమనించడం జరిగింది. నివారణకు కొరాజన్ ఎకరాకు 50 మిల్లీలీటర్లు, ఫేమ్ 60 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలి. జాతీయ ఆహార భద్రత పథకంపై సిబ్బందికి, రైతులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. కాలువపల్లి సచివాలయం దగ్గర ట్రైకోడర్మా విరిడి పశువుల ఎరువుతో కలిసి వాడే ప్రక్రియను డెమో ద్వారా వివరించడం జరిగింది. అనంతరం బద్దల ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి వరి పొలాన్ని సందర్శించడం జరిగింది. కూనవరం వరి రకాన్ని పరిశీలించిన మీదట ఉత్తమ యాజమాన్య పద్ధతులు వివరించడం జరిగింది. ప్రతి మంగళ, బుధవారాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రతి రైతు కూడా పాల్గొని నూతన సాంకేతిక పరిజ్ఞానం పొందాలని సూచించడం జరిగింది. ఈరోజు వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి డాక్టర్ భాగవతప్రియ అగ్రానమిస్ట్ వచ్చారు. డిఆర్సి నుంచి శైలజ, మన ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ నుంచి మాధురి, తర్వాత లోకల్ విఏఏ, తర్వాత ఆర్ఎస్టీ ఇన్ఛార్జెస్ విఏఏ, ఏఈఓ, తర్వాత ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఉత్తమ యాజమాన్య పద్ధతులన్నీ కూడా అవలంబించడం జరిగింది. ఈ కూనవరం సన్నాలు, జై శ్రీరామ్ అంటే నా ఆర్ఎన్ఆర్ 15048 ఇట్లా రకాలన్నీ కూడా ఈ గ్రామంలో విస్తృతంగా సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్ అనంతరం కూడా మళ్ళీ కొంతమంది వరి వేసడం కానీ, సజ్జ సాగు, తర్వాత కూరగాయలు, ఆకుకూరలు ఇట్లా పంటలు సాగు చేస్తున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు కూడా ఈరోజు ఈ ట్రైకోడర్మాతో డెమో